చెప్పండి మీరు వచ్చా నాన్ వెజ్ ఇక్కడ మొత్తం ఒక 10 నుంచి 15 షాపులు దాకా ఉంటాయి, ఫుడ్ షాప్స్. కానీ జనాలు మొత్తం ఒకే షాప్ దగ్గర ఉన్నారు. ఎందుకు రీజన్ తెలుసా మీకు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ఇవాళ మనం వెళ్తున్నాం మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనే ది మోస్ట్ ఫేమస్ కుమారి అంటే ఫుడ్ షాప్ దగ్గరికి. అసలు ఈ షాప్ హైదరాబాద్లో ఎక్కడుంది, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, కాస్ట్ ఎంత, మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోలు చూడండి. మీకు కానీ నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. ప్రెజెంట్ మనం 250K సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం. సో మీరు కానీ చేస్తే కొంచెం త్వరగా అయిపోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక 200 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా. సో ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. ఇంకా మనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం బైక్లో. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. అండ్ ఈ కుమారి ఆంటీ షాప్ వచ్చేసి హైటెక్ సిటీలో ఐటీసీ కోహినూర్ బిల్డింగ్కి ఆపోజిట్ రోడ్డు మీద ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్గా గూగుల్ మ్యాప్లో కొట్టినా వచ్చేస్తుంది, అంత ఫేమస్. హైదరాబాద్లో స్టే చేసి అందరికీ ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది. బట్ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ హైదరాబాద్లో కాకుండా లైక్ బెంగళూరు, నెల్లూరు, ఇంకా అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి చూస్తుంటారో వాళ్ళ కోసం అని చెప్తున్నా. సో గైస్, వచ్చేసాం మనం కుమారి ఆంటీ షాప్ దగ్గరికి. సో ఇప్పుడు వెళ్ళి మీకు అక్కడ చూపిస్తా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి. కుమారి ఆంటీ కూడా ఉంటే ఆమె కూడా చూపించడానికి ట్రై చేస్తా. సో బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవంతా స్ట్రీట్ షాప్సే అన్నమాట. షాప్ వచ్చేసి అదిగోండి ఐటీసీ కోహినూర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, దీని ముందే రోడ్డుకి పక్క ఉంటుంది. ఒక కుమారి ఆంటీ షాపే కాకుండా ఇంకా ఒక 10-15 ఫుడ్ షాప్స్ దాకా ఉంటాయి. బట్ ఇన్ని షాప్స్ ఉన్న జనాలందరూ ఈ కుమారి ఆంటీ షాప్లోనే ఉంటారు. మరి క్రేజ్ అలాంటిది. పక్కన షాప్స్లో అయితే ఎంతమంది అంటే ఒక 5-6 మంది అక్కడ ఉంటే ఒక 30 మంది ఇక్కడ ఉంటారు, అట్లా ఉంటుంది అనమాట. అండ్ కొంతమంది నాకు సబ్స్క్రైబర్స్ ఒక లాస్ట్ వీడియోలో అక్కడ ఫుడ్ ఏమంత బాగోదు, ఓన్లీ హైప్ తప్పితే అని కామెంట్ చేస్తున్నారు. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే అందరూ ఆ షాప్ మీద పడి ఉంటారు. అండ్ ఈ ప్లేస్లో ఐటీ కంపెనీస్ చాలా ఎక్కువ. మోస్ట్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళంతా ఇక్కడికే వచ్చి తింటారు. ఇదండి ఈ షాప్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ పక్క ఫస్ట్లో ఒక షాప్ ఉంది కదా, అదే కుమారి ఆంటీ షాపు. అక్కడ మాత్రం జనాలు సందు లేకుండా ఉన్నారు. మీరు కానీ ఈ ప్లేస్కి వస్తే ఆల్మోస్ట్ మనకి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఫ్రైడ్ రైస్, బిర్యానీ, నార్మల్ మీల్స్, ఇంకా టీ, కాఫీ, ప్రతిదీ అంటే అన్ని షాప్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా. మంచి స్ట్రీట్ ఫుడ్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఈ ప్లేస్కి అయితే విజిట్ చేసేయండి హైదరాబాద్కి వచ్చినప్పుడు. చెప్పండి మీరు వచ్చా నాన్ వెజ్ పార్సల్ చెప్పేసి ఒక రైస్. చెప్పండి వచ్చా నాన్ వెజ్ మన బ్యాడ్ లక్ ఇవాళ కూడా కుమారి అంటే అయితే షాప్లో లేదు. ఇంకా నేను ఫుడ్ అయితే పార్సల్ చెప్పేసిన, ఎందుకంటే ఇక్కడ కూర్చొని తినడానికి అంత ప్లేస్ అయితే లేదు. బయట నిలబడుకొని తినాలి. అండ్ ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. ప్లస్ నేను వీడియో తీసుకున్నాను, నాకు అంత కంఫర్ట్ అయితే లేదు ఇంకా. అందుకే ఫుడ్ పార్సల్ చెప్పేసిన. ఒక బగారా రైస్, ఒక మటన్ తలకాయ కూర అండ్ లివర్ ఫ్రై. ఇది మొత్తం 1000 అయింది. 2 లివర్ ఎక్స్ట్రా అండ్ డైలాగ్ గుర్తుంది కదా, సేమ్ అదే లివర్ ఫ్రై అయితే పార్సల్ చెప్పేసిన. టోటల్గా నాకు బిల్ అయితే 250 అయింది. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 3 అవుతుంది అటు ఇటుగా. ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. సో ఇంకా మనం అయితే ఇంటికి వెళ్ళిపోయి మంచిగా కూర్చొని ప్రశాంతంగా తిందాం. గైస్, నేనైతే ఫుడ్ని పార్సల్ తీసుకొచ్చుకున్నా. ఎందుకంటే అక్కడ జనాలు చాలామంది ఉన్నారు. కూర్చొని తినడానికి ప్లేస్ లేదు. బయట నిలబడుకొని ఎండలో తినాలి, ఎందుకంటే కష్టం అని చెప్పేసి ఇంకా బగారా రైసు, చికెన్ ఫ్రై ప్లస్ మటన్ కర్రీ, ఈ 3 పార్సల్ కట్టించుకొని అయితే వచ్చేసిన. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది బగారా రైస్, మటన్ కర్రీ. ఇది మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. ఇదే కాస్ట్లీ లివర్. ఫస్ట్ రైస్ ఓపెన్ చేద్దాం. బగారా రైస్ క్వాంటిటీ అయితే బలంగానే ఉంది. సో ఇది వచ్చేసి లివర్ ఫ్రై. కొద్దిగా ఎండిపోయింది అట్టుంది చూడడానికి, అంటే చాలాసేపు అయింది పార్సల్ తీసుకొని, దానివల్ల కొంచెం
డ్రై అయినట్టు ఉంది కానీ ఓకే, టేస్ట్ చేస్తాక చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఇది వచ్చేసి మటన్ గ్రేవీ, దీన్ని ఒక సైడ్ వేద్దాం. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా మనకి మజ్జిగ ప్లస్ ఇంకోటి ఏదో ఇచ్చారు, షేర్వా అనుకుంటా, ఇవి 2. ఇది వచ్చేసి లివర్ ఫ్రై పీసులు అయితే ఒక 10 దాకా వచ్చినాయి లివర్ ఫ్రైలో. అండ్ మటన్ కర్రీలో ఒక 5 పీసెస్ వచ్చాయి. దీని కాస్ట్ నాకు 250 రూపీస్ పడింది. ఈ బగారా రైస్, మటన్ తలకాయ కూర అండ్ ఈ లివర్ ఫ్రై మొత్తం కలిపి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం. సో మటన్ కర్రీ విత్ బగారా రైస్ అండ్ ఇది వచ్చేసి తలకాయ పీస్ అన్నమాట. పీస్ కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉంది. ఒరిజినల్ మటన్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. అంటే నాకు బాగా ఐడియా ఉంది మటన్ తలకాయ కూర, ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. చాలా మెత్తగా ఉంది ఈ తలకాయ పీస్ అనేది. మీలో ఎంతమందికి మటన్ తలకాయ కూర ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. అంటే చాలా మెత్తగా ఉంది పీస్, బాగుంది. అందుకు వచ్చేసి ఫేవరెట్ లివర్ ఫ్రై. ఓకే, బాగుంది ఇది కూడా. యాక్చువల్లీ నేను ఆల్ మిక్స్ ఉంటుంది కదా, అంటే అన్నీ బోటి, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, కుర్మా అన్నీ పెట్టి ఒక పెద్ద ప్లేట్ నిండా ఇస్తారు. అది పార్సల్ ఇమ్మని అడిగా, బట్ అది పార్సల్ ఇవ్వడం కుదరదు, చాలా ఐటమ్స్ వస్తాయని చెప్పారు. సర్లే అని చెప్పి ఇది వరకు తీసుకొచ్చేసిన. దీని కాస్ట్ వచ్చి నాకు 250 రూపీస్ పడింది. 250 రూపీస్ అంటే కొంచెం ఎక్కువే, బట్ ఇంకా మటన్ తలకాయ కూర ఇది కొద్దిగా కాస్ట్లీ అని చెప్పి ఇంకా ఏమో మరి. అండ్ టేస్ట్ అయితే ఓకే, చాలామంది అంత బాగోదు, టేస్ట్ వరస్ట్గా ఉంటుందని కామెంట్ పెట్టారు ప్రీవియస్ వీడియోలో కుమారి ఆంటీ ఫుడ్స్. అంత వరస్ట్ టేస్ట్ ఉంటే అక్కడ జనాలు చూసినారా మొత్తం ఆమె షాప్ దగ్గరే ఉన్నారు. అంటే కొంతమందికి నచ్చదే, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకైతే ఓకే, బాగానే ఉంది. అంటే మరీ వరస్ట్ అయితే కాదు కానీ బాగుంది. మీకు తెలిసిన ఏదైనా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ షాప్ ఉండి చెప్పండి, నెక్స్ట్ అక్కడికి కూడా వెళ్ళి ట్రై చేద్దాం. అంటే బాగా ఫేమస్ రెస్టారెంట్సే కాకుండా స్ట్రీట్ ఫుడ్స్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. కింద కామెంట్ చేయండి ఏ ఏరియాలో ఉంటుందో, వెళ్ళి ఒక బ్లాగ్ లాగా చేసేస్తా. సరే మరి వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా. బాయ్.